స్వామి అయ్యప్పల ఇరుముడిని గురుస్వామి చేతనే తల మీద పెట్టించుకొని శబరిమలై కొండకైతే ప్రయాణం అవుతారు. మార్గం మధ్యలో ఏదైనా అవసరానికి ఇరుముడి దింపాల్సి వచ్చినప్పుడు సొంతంగా దింపుకోవచ్చా, లేదంటే గురుస్వామే దింపాలా? ఒకవేళ గురుస్వామి అందుబాటులో లేకపోతే ఏం చేయాలంటారు? ఇరుముడి అనేది ఒక దేవాలయంలోనో పీఠంలోనో గురుస్వామి ద్వారానో లేకపోతే ఒక అయ్యగారి ద్వారానో ఇరుముడి కట్టించుకుంటారు. ఇరుముడిని నెత్తి మీద పెట్టించుకొని వెళ్తారు. కన్యస్వామి రెండో స్వారి మాల వేసుకున్న స్వాములు ఏంటంటే సహజంగా ఇరుముడిని వాళ్ళంతా వాళ్ళు ఎత్తుకోవటం కానీ దింపటం కానీ చేయకూడదండి. ఈ ఇరుముడి యాత్ర అనేది సహజంగా ఒకళ్ళు ఇద్దరు ఎవరు వెళ్ళరండి. సీనియర్లు అయితే తప్ప ఒకటోసారి రెండోసారి మూడోసారి వేసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళరు, ఒక గుంపుగానే వెళ్తారు. ఆ గుంపుగా వెళ్ళినప్పుడు ఆ గుంపులో తప్పకుండా గురుస్వామి అనేవాడు కంపల్సరిగా ఉంటాడు. ఒక 5-6 సార్లు మాల వేసుకున్న సీనియర్ స్వాములో గురుస్వామి అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కన్యస్వామి కానీ మిగతా ఫస్ట్ టైం సెకండ్ టైం వేసుకున్న వాళ్ళు ఇరుముడి ఎత్తాలన్నా దింపాలన్నా ఆ సీనియర్ స్వాములే ఎత్తుతారు దింపుతారు, ఇబ్బంది ఉండదమ్మా. ఈ కన్యస్వాములు ఎత్తుకోవడం దింపుకోవడం అనేది చేయకూడదు.